30 సంవత్సరాల పాటు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి రాజకీయ నేతగా ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చేటువంటి వ్యక్తి ప్రసన్న గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కౌన్సిలర్గా పనిచేశారు. తర్వాత అలాంటి అనుభవాన్ని కూడగట్టుకొని అసలు రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కార్పొరేషన్ అయిన తర్వాత రాజకీయాలు చాలా వేడెక్కినాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధానమైన నాయకులు వస్తున్నారు. ఎట్లా ఉంది ఈ రాజకీయము, ఎట్లా చూస్తారు మీ యొక్క అనుభవంతో? మా యొక్క అనుభవంతో ఇంకా రోడ్లు అవి ఇవి ఇంకా మంచిగానే చేసినాము, ఇంకా చేయాలని చేస్తాము అని ప్రతి ఇంటింటికి ఇంకా అభివృద్ధిలో భాగంగా మేము సేవ చేయడానికే మేము ముందుకు వస్తున్నాము అని చెప్తున్నా. అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, గతంలో మీరు పనిచేశారు, కౌన్సిలర్గా కూడా అనుభవం ఉంది. 30 ఏళ్ల పాటు కూడా మీ యొక్క కుటుంబానికి కూడా రాజకీయ అనుభవం ఉంది. మీరు ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు మీకు ప్రజలు తీసుకొస్తున్న సమస్యలు ఏంటి, ఇంకా ప్రజలకు తీర్చాల్సిన సమస్యలు ఏమైనా మీ ముందుకు వస్తున్నాయి అట్లాంట? ఇంకా ప్రజలు తీసుకొస్తున్న సమస్యలు అయితే ఏం చెప్తలేరు. రోడ్లు డ్రైనేజ్ బాగానే ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ స్మెల్ వస్తుంది అని చెప్తున్నారు. స్మెల్ వస్తుందంటే అదేవిధంగా అదే 600 కోట్లతోటి మేము అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేపిస్తాము స్మెల్ రాకుండా అని ప్రతి ఇంటింటికి వెళ్ళి హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటు మీ వైపు కాంగ్రెస్ ఒక అభ్యర్థిగా, అటు బీఆర్ఎస్ అటు బీజేపీ అభ్యర్థులు కూడా ముమ్మరంగా రాజకీయ ప్రత్యర్థులుగా మీకు తయారైపోయారు. తర్వాత అదే వాళ్ళు హామీలు ఇస్తున్నారు. సో ఈ దాంట్లో మీ యొక్క డివిజన్ సమస్యలు కానీ అటు కార్పొరేషన్ సమస్యల విషయాలు కావచ్చు, ఏం చెప్తారు? మా వారు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. చైర్మన్గా 1 ఇయర్ చైర్మన్గా చేసి ప్రతి ఇంటి ముందల రోడ్డు, సీసీ రోడ్డు కానీ, ఐమాక్స్ లైట్ కానీ, ఇంకా వీధి లైట్లు కానీ, బోర్లు, మన నీటి సమస్య లేకుండా ప్రతి టెంపుల్స్ దగ్గర కానీ బోర్లు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధిలో భాగంగా మేము ముందుకు వస్తాము, మాకు మీ సేవ చేయడానికే మేము ముందున్నాము అని చెప్తున్నా. అంటే ప్రధానంగా వినిపిస్తుంది 75 సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఏర్పడ్డది. కార్పొరేషన్ రేస్లో కార్పొరేషన్ మేయర్గా ఎవరు కూర్చుండబోతున్నారు అనేటువంటి పేరు ఉత్కంఠంగా మారింది. దాంట్లో ప్రసన్న గారు కూడా పేరు ప్రధానంగా వినబడుతుంది. ఏం చెప్తారు? మా కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే అది. మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటామని కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అంటే లాస్ట్ రేపటితో 9 సాయంత్రం 5 గంటల లోపల ప్రచారం ముగించబోతుంది. మీ యొక్క డివిజన్ ప్రజలకి, మీ యొక్క ఓటర్లకు ఏం చెప్తారు మీరు? మా యొక్క డివిజన్ ప్రజలకు ఎక్కడ ఓటు వేయకూడదు, మాకే ఓటు వేయాలి, హస్తం గుర్తుకేయాలి. పైన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన మహబూబ్నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము. మీ ఓటు వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి. డివిజన్లో అనేక సమస్యలు, గతంలో రాజకీయ అనుభవంతో ఈ యొక్క సమస్యలను తీర్చాము. రాబోయే రోజుల్లో కూడా అదే అనుభవాన్ని క్రోడీకరించి రాబోయే సమస్యలు, డివిజన్ సమస్యలు కావచ్చు, అటు మహబూబ్ నగర్ సమస్యల విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రజల ముందు ఉంటాము. మీ యొక్క విలువైన ఓటుని వృధా చేసుకోకుండా తనకు వేసి గెలిపించి మీ యొక్క ఇంకా ప్రజాసేవ చేసుకోవడానికి తమ ముందు ఉంచాలని చెప్పేసి కూడా ప్రసన్న గారు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.